హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా ప్యాన్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. దానికోసం మనం ఇలా ప్యాన్ కేక్ మిక్స్ అయితే కొనుక్కోవాలండి. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్ ఆన్లైన్లో తీసుకున్నానండి. ప్యాన్ కేక్ మిక్స్ చాలా సింపుల్గా అయితే మనం రెడీ చేసుకోవచ్చు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ప్యాన్ కేక్ అనేది. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే ఉంటుంది ప్యాకింగ్. ఇది మనకి డీమార్ట్లో అయినా, రిలయన్స్ షాపింగ్ మాల్లో అయినా, ఎందులో అయినా దొరుకుతుందండి. ప్యాన్ కేక్ మిక్స్ అంటే చాలు ఇచ్చేస్తారు. చూస్తున్నారు కదా, ఇట్లా అయితే ఉంటుంది ప్యాకెట్ అయితే. దీన్ని మనం మిల్క్ అయితే వేసి కలుపుకోవాలండి. నేను ఈరోజు మీకు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే చూసేయండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం. దానికోసం ఫస్ట్ అయితే నేను మిల్క్ తీసుకున్నాను. తర్వాత ప్యాన్ కేక్ మిక్స్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. అది మనం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. మనం బాగా కేకు మిక్స్ చేసేది ఉంటుంది కదా, దాంతో మిక్స్ అయితే చేయాలండి. ఉండలు అనేది లేకుండా. కలవకపోతే మనం మిక్సీలో కూడా వేసి మిక్సింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు బౌల్లో అయితే వేసేసాను, చూస్తున్నారు కదా. ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒక్కసారి మిల్క్ అయితే వేసేయొద్దు, మనకి సరిపడా చూసుకోవాలి కదా. ఎక్కువ జోరుగా అయిపోయిన ప్యాన్ కేక్ అయితే రాదు. అందుకని కొంచెం కొంచెంగా మిల్క్ అయితే వేసుకుంటూ అస్సలు ఉండలనేదే లేకుండా నేను వీడియోలో చూపించినట్టుగా ఇట్లా అయితే కలుపుకోవాలండి. ఇట్లా మీకు కలుపుకోవడం రాకపోతే మిక్సీలో కూడా వేసి మిల్క్ కూడా వేసేసి మిక్సర్లో ఒక్కసారి మిక్సీ పడితే చాలు, ఇట్లా స్మూత్గా అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ప్యాన్ కేక్ అయితే రెడీ చేసి చూపిస్తానండి. దానికోసం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడి చేసుకోవాలి. వేడైన తర్వాత ప్యాన్ కేక్ అయితే ఇట్లా నేను చూపించినట్టుగా వీడియోలో అట్లా అయితే వేయాలండి. వేసి మనం సిమ్లోనే ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే కింద నుంచి మాడిపోతుంది, అప్పుడు అంత టేస్టీగా అయితే ఉండదు. మనం సిమ్లోనే నిదానంగా ప్యాన్ కేక్ అయితే తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను వీడియోలో చూపించినట్టుగా చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుద్దండి ఈ ప్యాన్ కేక్ అనేది. ఇట్స్ డన్ అండి, రెడీ అయిపోయింది. ఒకటైతే చూసారు కదా. ఇప్పుడు ఇంకొకటైతే వేసి చూపిస్తాను ఎట్లా వేసుకోవాలి ఏంటి అనేది. మీకు చాలా ఈజీగా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు అండి. చూడండి, సెకండ్ది కూడా నేను వేసి చూపించాను. ఇట్లా అయితే వేసుకోవాలి అండి. ప్యాన్ కేక్ మిక్స్ సిమ్లోనే పెట్టి అయితే మనం ఇది కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెడితే కింద నుంచి మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ అంతగా బాగోదండి. అందుకని కొంచెం టైము తీసుకున్నా సరే మనం సిమ్లోనే దగ్గర ఉండి ఇట్లా అయితే ప్యాన్ కేక్స్ అయితే వేసుకోవాలండి. చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. చూస్తున్నారు కదా, రెడీ అయిపోయినాయండి అన్నీ అయితే ప్యాన్ కేక్స్ నేను వేసేసాను. ఇప్పుడు మీకు డెకరేషన్ కూడా పైన చేసి చూపిస్తాను. ఇట్లా చేసుకొని పిల్లలకి డెకరేషన్ చూపిస్తే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తినడానికి కూడా వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారండి. ఇట్స్ డన్ అండి. ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి ఈ ప్యాన్ కేక్స్ అయితే. ఇప్పుడు మా పిల్లలకు కూడా ఇచ్చి వాళ్ళని అడుగుతాను ఎట్లా ఉంది ఏంటి అనేది. చాలా ఎమ్మీగా టేస్టీగా అయితే కనిపిస్తున్నాయి. చూస్తున్నారు కదా, చూడగానే తినేయాలనిపిస్తుంది. ఇప్పుడు మా పిల్లలకైతే పెట్టాను, వాళ్ళకు కూడా బాగా నచ్చిందని అయితే చెప్పారు. చూస్తున్నారు కదా, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. వావ్ సూపర్ అని అయితే ఇద్దరైతే చెప్తున్నారు. మా పిల్లలకైతే బాగా నచ్చినాయి అండి ప్యాన్ కేక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.